హాయ్ హలో ఈరోజు బెండకాయ ఫ్రై స్పెషల్. దీనికోసం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని పక్కా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పోసి రీయూజ్ చేయకూడదు కదా, అందుకోసమని. ఇవన్నీ ఇలా పక్కా పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం పోపు గింజలు, జీలకర్ర, జీడిపప్పు వేసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది మనకు రైస్లో తినడానికి బాగుంటుంది అన్నట్టు. కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకుంటే, పల్లీలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం మంచిగా వేగాలి పల్లీలు. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే కరివేపాకు కొంచెం వేగాలి దాంట్లోనే. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఈ పప్పులన్నీ మనకి రైస్లో తింటుంటే తగిలితే బాగుంటుంది టేస్ట్. దీంట్లోనే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు అంటే మనం తినేంత, మనం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కలిపిన తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఫైనల్గా లుక్ ఇలా ఉంటుంది. కానీ మనం రైస్లో కానీ పప్పులో కానీ లాస్ట్కి పెరుగన్నంలో కూడా తింటుంటే బాగుంటుంది. ఇష్టం, ఒకవేళ కారం ఎక్కువైంది తినలేకపోతున్నాం అనుకున్న కొంచెం నిమ్మకాయ పిండుకుంటే పాడవకుండా ఉంటుంది. ఒక 2-3 రోజులు బాగుంటుంది.